హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్పెషల్లీ వంట రాని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్కి తొందరగా టేస్టీగా ఇలా చేసేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ చికెన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ కర్రీ కోసం ఇక్కడ నేను 1 kg వరకు చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పుని, 1 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. 1.5 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా పెరుగును కూడా వేసుకోండి. వీటన్నింటినీ బాగా ప్రెస్ చేస్తూ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్నాక ఈ చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి. అరగంట తర్వాత కుక్కర్లోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి కొంచెం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ అనీస్, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు, 5 లవంగాలను వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా ప్యూరీ చేసి వేసుకోండి. మీరు కావాలంటే టమాటాలను కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కవర్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా 10 నిమిషాల పాటు ఫ్రై చేయడం వల్ల మనకి నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వేడి నీళ్ళని పోసుకోండి. ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది చిదిరిపోకుండా ఉంటుంది. చాలా సాఫ్ట్గా వస్తుంది, చిదిరవ్వకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేస్తే మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోండి. మీరు గరం మసాలా ప్లేస్లో చికెన్ మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి గ్రేవీ కొంచెం థిక్గా రావడానికి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించి తీసుకోండి. అలాగే టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి మనకి గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, చూసారు కదా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ కర్రీని రైస్తో కానీ, చపాతీ, పూరి, పుల్కాయలో దేంట్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.